హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. యమ్మీగా టేస్టీగా హాట్గా ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా మరి. ఓకే అండి. స్టెప్ 1 ఏంటంటే, ముందుగా మనం గరం మసాలా చూద్దామండి. మిరియాలు, ఇలాచి, అనాస పువ్వు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు, ఇది బిర్యానీలో వేస్తాము స్పెషల్గా. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బే లీవ్స్, బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడాను మనం కొంచెం తీసుకుందాము. సో ఇలా అయినా తీసుకోవచ్చు విడివిడిగా, లేదు అంటే హోల్ గరం మసాలా అని షాప్స్లో అమ్ముతారు, అలా అయినా తీసుకోవచ్చు. హోల్ గరం మసాలా అని అడిగితే వాళ్ళు ఇస్తారండి, మొత్తం అన్నీ కలిపేసి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూసారు కదా. ఈ రకంగా మనం మసాలా సామాన్లన్నీ కూడా మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి. కొంత మనం పేస్ట్ చేసుకోవాలి, మరి కొంచెం బిర్యానీలోని వేసుకుందాము. ఓకేనా. ఇప్పుడు పేస్ట్ ఎలా చేసుకుందామో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి, 8 నుండి 10 చిన్న ఉల్లిపాయలు, 2 బిర్యానీ ఆకులు, తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే 2 అనాస పువ్వు, తర్వాత లవంగాలు ఒక 10-15 తీసుకోండి, 10-12 సరిపోతాయి. ఇవన్నీ కూడాను చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే మనకి సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 7-8 కావాలండి. మనం ఈ పేస్ట్లో కొంత వేసేసాం కదా, ఇంకొంచెం మన బిర్యానీ కోసం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ పాలలో మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే చికెన్ స్టాక్, నెయ్యి, ఈ 3 కూడాను తీసుకోవాలండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ, ధనియాల పౌడర్. స్టెప్ 2 ఏంటంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం. చికెన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి ముందు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పచ్చిమిర్చి, మనం తయారు చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 3-4 స్పూన్స్ వేసేసి బాగా పట్టించాలి. ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని ఒకసారి కడిగి దాంట్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇది ఒక అరగంట ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టెప్ 3 ఏంటంటే, ఒక వెసల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలా, మనం గరం మసాలా స్పైసెస్ అన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ కూడాను ఇందులో డ్రాప్ చేద్దాము. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ఇందులోకి వేద్దామండి. సో మ్యారినేట్ చేసినప్పుడు 2 అవర్స్ తర్వాత మనం ఈ చికెన్ ముక్కల్ని ఇలా వేస్తున్నాము. సో వేసిన తర్వాత ఇలా మూత పెట్టి కాసేపు ఉంచుకుంటే ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత తీసి ఇందులో కొంచెం వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కొంచెం ఉడికింది కదా, ఇందులో చికెన్ మసాలా, ధనియా పౌడరు, ఉప్పు వేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో మనం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను ఉప్పు వేసి ఉడికించుకుందాము. ఈ రైస్ ఉడుకుతూ ఉంది కదా, ఈ రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఫస్ట్ పొంగు వస్తుంది చూడండి, ఆ పొంగు వచ్చినప్పుడే మనం స్టవ్ కట్టేయాలి.
ఓకే, రైస్ ఒకవైపు ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్, దోశల ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేయాలండి. ఇది సిమ్లో పెట్టి అలా ఉంచుకోవాలి. 4th స్టెప్ ఏంటంటే బిర్యానీ ప్రిపరేషన్. సో అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టుకుందాము. ఒక వెసల్ పెడదాం బిర్యానీ కోసం, అది కుక్కర్ అండి. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ, రైస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి, చికెన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అనమాట ఇది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీ సగం కర్రీ వేసేద్దామండి. ఇలా స్ప్రెడ్ చేయాలి. సగం చికెన్ కర్రీ ఇందులో స్ప్రెడ్ చేసిన తర్వాత బిర్యానీ రైస్ ఇందులో సగం రైస్ వేసేద్దాము. ఆల్రెడీ మనం 50% వరకు కుక్ చూసాం కదా, ఇప్పుడు 60% కుక్ అయిపోయింది. అది వేసేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కలిపేసుకుని 3 కూడా దీని మీద స్ప్రింకిల్ చేసేద్దాం. తర్వాత మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద స్ప్రింకిల్ చేద్దాం. సగం వేసేయాలండి. తర్వాత సాఫ్రాన్ పాలు ఉన్నాయి కదా, కుంకుమ పువ్వు పాలు, అలాగే ఘీ, చికెన్ స్టాకు 1 by 1 కొంచెం కొంచెం వేసుకుందాము. తర్వాత కారం కూడా ఒక 1/2 స్పూను ఇలాగ పైన స్ప్రింకిల్ చేద్దాము. ఇప్పుడు అయిపోయింది కదా, ఫస్ట్ లేయర్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్కి చూద్దాము. సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే చేయాలి. దీని మీద రైస్ వేద్దాము. ఇంకొక లేయర్ కోసం కొంచెం రైస్ ఉంచేసి మిగిలిన రైస్ అంతా వేసేద్దామండి. తర్వాత మిగిలినటువంటి కర్రీ మొత్తం అందులో ఇప్పుడు వేసేయాలి. చికెన్ కర్రీ అంతా వేసేయండి, అస్సలు ఉంచొద్దు. ఇలా స్ప్రెడ్ చేద్దాము. చూసారా, ఇలా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడాను ఇలాగ స్ప్రింకిల్ చేద్దాము. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీని మీద స్ప్రింకిల్ చేద్దాం. సో ఇప్పుడు చికెన్ స్టాక్ ఉంది కదా, కొంచెం ఉంచేసి మిగిలినంతా వేసేద్దాము. చికెన్ స్టాక్, ఈ సాఫ్రాన్ పాలు, ఈ కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి కదండి, అది, అలాగే కొంచెం నెయ్యి, అలాగే కొంచెం కారం 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం, నెయ్యి కూడా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి లేయర్కి. ఇప్పుడు దాని మీద మిగిలిన రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసి ఇక మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వేసేద్దాము. ఈ సాఫ్రాన్ మిల్క్, నెక్స్ట్ ఘీ, అలాగే చికెన్ స్టాక్. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు సాఫ్రాన్ అనేది లేకపోతే ఎల్లో కలర్ కూడా మీరు కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు. సో దీని మీద మాత్రం చాలా తక్కువ ఫ్రైడ్ ఆనియన్స్, చాలా తక్కువ ఈ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయాలి. మనం ఆల్రెడీ ప్యాన్ హీట్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ వెసల్ని ప్లేస్ చేయాలి. కుక్కర్ విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకోవాలి. 20 minutes కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మూత తీసి చూస్తే బిర్యానీ ఇలా వచ్చింది. చూడండి, మీకు ఒక చిన్న టిప్ అండి. మనం కుక్కర్ పెట్టి ఈ విజిల్ పెట్టిన తర్వాత అది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే, విజిల్ పక్కన ఒక చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఆవిరి వస్తుందండి. అలా ఆవిరి వచ్చింది అంటే కుక్ అయిపోయినట్టు అర్థం, బిర్యానీ అయిపోయింది. సో ఇలా మనం ఓపెన్ చేస్తే బిర్యానీ ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కుక్ అయిందండి, ఈవెన్గా కుక్ అయింది. మనం కుక్కర్ మొత్తం ఎక్కడ చూసినా సరే మాడకుండా, కిందని అడుగంటకుండా, మాడకుండా ఈవెన్గా కుక్ అయిందండి. సో ఇవన్నీ కూడాను నెయ్యి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి బిర్యానీ మంచి ఫ్లేవర్తో, మంచి సువాసనతో చాలా బాగా వచ్చింది. చూడండి మనం ఇలా లేయర్ వైజ్గా అన్నీ వేసుకున్నాం కదా, కాబట్టి బిర్యానీ చాలా చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఒక దగ్గర వైట్ రైస్, ఒక దగ్గర రెడ్ రైస్, అలాగే మసాలా ఒక దగ్గర, ఈ రకంగా బాగా కుక్ అయ్యి మంచి దమ్ బిర్యానీ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, బాగుంది కదా.
మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ హిందూస్ హెవెన్లీ హోమ్ కిచెన్.